ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఈ ముఖ్యమైన రహస్యాలను వెంటనే తెలుసుకోండి, లేకపోతే చాలా నష్టపోతారు. అలాగే ఈ శుభవార్తల గురించి కూడా వెంటనే తెలుసుకోండి. ముఖ్యంగా రాబోయే 24 గంటలు మీకు చాలా కీలకం. ఈ రోజు నుండి మీ పూర్తి కుటుంబం అంతా కలిసి ఒక్కసారిగా ఎంతో సంతోషంతో ఆనందంగా ఉంటారు. కుంభరాశి వారికి జరగబోయే ఈ అద్భుతమైన సంఘటన గురించి ఆ అసలు నిజం వింటే మీరు ఆశ్చర్యపోయి నోరెళ్ల పెడతారు. ఈ ముఖ్యమైన రహస్యాలు వెంటనే తెలుసుకోండి, లేకపోతే మీరు చాలా నష్టపోతారు. మరి స్నేహితులారా, మా ఈ మాటలు కేవలం తమాషాగా తీసుకునే తప్పు అసలు చేయకండి. ఎందుకంటే రాబోయే 24 గంటల లోపల మీ అందరి జీవిత కాలంలో ఈ సంఘటన ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి ఈ సంఘటన మిమ్మల్ని లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ కుంభరాశి వారి జీవిత కాలంలో జరగబోయే అతిపెద్ద అద్భుతం ఏదైతే ఉందో దాన్ని మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు కనీసం ఊహించి కూడా ఉండరు. అవును, ఈ రోజు ఈ వీడియో చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో ఎవరైతే పట్టించుకోకుండా వదిలేస్తారో వారి జీవితాంతం బాధపడతారు. ఎందుకంటే ఇలాంటి మంచి అవకాశాలు మళ్ళీ మీ అందరి జీవిత కాలంలో చాలా ఏళ్ల తర్వాతే వస్తాయి. అవును స్నేహితులారా, ఎందుకంటే గ్రహాల స్థితి మీ అందరి జాతకంలో ఏళ్ల తర్వాత ఎంత బాగా మారిపోయింది. అందుకే ఈ రోజు ఈ వీడియో జాగ్రత్తగా చివరి వరకు చూడండి, అది కూడా ఒంటరిగా ప్రశాంతంగా చూడండి. వీడియో మొదలు పెట్టే ముందు ఎవరైతే గణేశుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం గం గణపతయే నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి ఆశీస్సులు మరియు ప్రేమ మీ అందరికీ లభిస్తాయి. మీ పూర్తి కుటుంబానికి మేలు జరుగుతుంది. అవును స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల సమయం మీ అందరి జీవిత కాలంలో ఎంతో సంతోషాన్ని తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఈ గడిచే కాలంలోపే మీకు ఒక మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే మనం నేరుగా అసలు విషయంలోకి వచ్చి మాట్లాడితే మీ అందరి జాతకంలో ఇప్పుడు శనిదేవుడి అతిపెద్ద ప్రభావం మొదలవుతుంది. కుంభరాశికి యజమాని అయిన శనిదేవుడు ఇప్పుడు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవును స్నేహితులారా, ఇప్పుడు శనిదేవుడి ప్రభావం మీ అందరి జాతకంలో ఎలా ఉంటుందంటే ధనదేవత లక్ష్మీదేవి మరియు స్వయంగా ఈ లోకాలను నడిపించే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లి ముగ్గురు దేవుళ్ళు ఒకేసారి మీ అందరి జాతకంలో వచ్చి కూర్చోబోతున్నారు. అవును, ఈ సమయంలో శనిదేవుడు మీ రాశిలో ఉంటూ గ్రహాల స్థితిలో ఇంత పెద్ద మార్పులు చేయబోతున్నారంటే మీరు కనీసం కలలో కూడా అనుకొని ఉండరు. ఈ సమయంలో మీకు డబ్బు వచ్చే దారి సులభం కాబోతుంది. మరియు లాభం వచ్చే చోటు ముందు నుండే లక్ష్మీదేవి కొలువై ఉన్న. అవును స్నేహితులారా, అంటే శుక్రుడు, శని మరియు కుజుడు, బుధుడు ఈ 4 గ్రహాలు మీ అందరి జాతకంలో ఇప్పుడు పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నాయి. మీకు అభినందనలు. ఇప్పుడు మీ అదృష్టం మెరిసిపోతుంది. ఇలాంటి అవకాశం మీ అందరి జీవిత కాలంలో ఇంతకు ముందు చాలా ఏళ్ల క్రితం దొరికింది. మరియు మళ్ళీ ఈ రోజు ఈ అవకాశం దొరికింది. అవును స్నేహితులారా, అందుకే ఈ రోజు ఈ వీడియోను మీరు అశ్రద్ధ చేయకండి. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీ అందరి సమాచారం కోసం మేము చెప్తున్నాము. రాబోయే 24 గంటల లోపల మీ అందరి జీవిత కాలంలో సుఖం, సంపద వచ్చే యోగం మరియు అదృష్ట యోగంతో పాటు రాజయోగం కలగబోతున్నాయి. శుభవార్తల గురించి వెంటనే తెలుసుకోండి. ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారు మీ లాభస్థానంలో ఉంటారో అప్పుడు సుఖం మరియు సంపద ఖచ్చితంగా వస్తాయి. ఈ సమయం మీ అందరి జాతకంలో మీ పేరు ప్రతిష్టలతో పాటు మీ డబ్బులో పెద్ద పెరుగుదల కనిపించబోతుంది. ఇది రాబోయే 24 గంటల లోపల మీ అందరి జీవితాన్ని పూర్తిగా ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. స్నేహితులారా, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇప్పుడు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 24 గంటల లోపల మీ అందరి జీవిత కాలంలో మీకు 4 పెద్ద వరాలు తప్పకుండా లభిస్తాయి. అవును, అసలు ఆ 4 పెద్ద వరాలు ఏమిటి? ఈ రోజు ఈ వీడియోలో మేము మీ అందరికీ వివరంగా చెప్పబోతున్నాము. ఈ విషయం మీద గట్టిగా చెప్తున్నాము. ఎప్పుడైతే మీరు మా మాటలు జాగ్రత్తగా వింటారో, అర్థం చేసుకుంటారో అప్పుడు మీ కళ్లల్లో ఆనందంతో నీళ్లు వస్తాయి. ఎందుకంటే మీరు గత కాలంలో మీ జీవిత కాలంలో ఈ వస్తువులు పొందడం కోసం చాలా కష్టపడ్డారు. పగలు రాత్రి కష్టపడ్డారు. మీ అందరి జీవిత కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ స్నేహితులారా, మీరు వాటన్నిటిని లోపలే దాచుకొని మీ పనుల మీద నిలబడ్డారు. మంచి పనులు చేయడంలో మీరు ఏమాత్రం తగ్గలేదు. ఎంతలా అంటే మీ స్థానంలో ఒకవేళ వేరే ఎవరైనా ఉంటే వారు ఇప్పటికీ తప్పుడు పనుల్లో పడిపోయి ఉండేవారు. మరియు మీకు ఈ విషయాలు కూడా తెలుసు. మీ చుట్టుపక్కల చాలా మంది ఎలాంటి వారు ఉన్నారు. వారు తప్పుడు పనులు చేస్తారు, తప్పుడు వ్యాపారాలు చేస్తారు. స్నేహితులారా, వారిలో ఒక చిన్న విషయం ఏమిటి అంటే వారు వెంటనే డబ్బు సంపాదిస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఏవైతే తప్పుడు పనుల్లో అవి ఎక్కువసేపు నిలబడవు. దాని ఫలితం ఎప్పుడు చెడుగానే ఉంటుంది. మీకు ఈ విషయం బాగా తెలిసి ఈ విషయం బాగా అర్థం చేసుకుంటారు. ఎవరైతే తప్పుడు మార్గంలో నడిచి డబ్బు సంపాదిస్తారో, ఎవరైతే ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదిస్తారో వారి జీవిత కాలంలో దేవుడి దయ ఎప్పటికీ ఉండదు. వారి జీవిత కాలంలో లక్ష్మీదేవి ఎప్పటికీ సంతోషంగా ఉండదు. డబ్బు వారి జీవిత కాలంలో వేలల్లో వస్తుంది, లక్షల్లో వస్తుంది, కానీ డబ్బు నిలవదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే ఉంటారో వారు తమ మనసును శుభ్రంగా ఉంచుకోవాలి, మంచి పనులతో నిజాయితీగా డబ్బు సంపాదించాలి మరియు
మీరు గత కాలంలో మంచి పనులు చేశారు మరి నిజాయితీగా ఏదైతే కష్టపడ్డారో దాని ఫలితమే ఇప్పుడు గ్రహాల మార్పు మీ అందరికీ ఇవ్వబోతుంది. అవును, ఇది ఏమి చిన్న విషయం కాదు. ఎప్పుడైతే జాతకంలో రాహుకేతులతో పాటు శని, శుక్ర మరియు కుజుడు, బుధుడు మన మీద దయ చూపిస్తారు. అవును, మేము రాహుకేతు గురించి ఎందుకు చెప్తున్నామంటే ఎందుకంటే ఇంతకు ముందు మీ అందరి జాతకంలో రాహుకేతుల ప్రభావం కుంభరాశి వారికి మంచిగా మారింది. మరియు వీటి ప్రభావం గత 7 రోజుల నుండి రాబోయే 15 రోజుల వరకు ఉండబోతుంది. అవును, రాహు ఎప్పుడైతే ఒకసారి మంచిగా మారుతాడో అప్పుడు అది పూర్తిగా 21 రోజుల వరకు సాగుతుంది మరియు ఇది మంచి ఫలితం ఇస్తుంది. మరియు గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు వీటి లాభాన్ని కూడా పొందాలి. ఇప్పుడు మీరు ఆ తప్పులు చేయకూడదు. ఏ తప్పుల వల్ల అయితే మీరు ప్రతిసారి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు, మీరు ప్రతిసారి గెలిచే లోపే ఆగిపోతున్నారు. ఇది చెప్పాలంటే మీ అందరి జీవిత కాలంలో విజయాలు వస్తాయి కానీ వస్తూనే ఆగిపోతాయి. దారిలో ఏదో ఒక అడ్డంకులు, ఏదో ఒక ఇబ్బంది వచ్చి నిలబడతాయి. దాని వల్ల మీ ముఖం మీద సంతోషం వచ్చి కూడా ఆగిపోతుంది. కానీ ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు వివరంగా చెప్పబోతున్నాము. అవును, మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాము. మీరు ఈ రోజు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో చాలా గొప్పది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ దారిలో ఇబ్బంది రాకముందే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఎందుకంటే మేము ఈ వీడియోని మీ అందరి జాతకాన్ని బాగా పరిశీలించిన తర్వాతే, సమయాలను చూసిన తర్వాతే మరియు గ్రహాల కదలికను బాగా పరిశోధించిన తర్వాతే తయారు చేశాము. మరియు స్నేహితులారా, ఎప్పుడెప్పుడైతే మీ అందరి జీవిత కాలంలో మంచి సమయం వస్తుందో, ఎప్పుడైతే మీకు సంతోషాలు దొరకబోతాయో అప్పుడు మీ అందరి జీవిత కాలంలో ఏదో ఒక అడ్డంకి తప్పకుండా వస్తుంది. మరియు ఆ అడ్డంకి వేరే ఎవరో చేయరు, అది మీ జీవితంలో దాగి ఉన్న ఆ గొప్ప శత్రువు చేస్తారు. వారు మీ ముందు మంచిగా నటిస్తారు, మీ ముందు స్నేహితుల్లా కనిపిస్తారు, మంచి పొరుగు వారిలా కనిపిస్తారు, ఎక్కడో మంచి బంధువులా కనిపిస్తారు. కానీ నిజానికి వీరు మీ వారు కాదు. వీరు పైకి శాంతంగా ఉంటూ లోపల చెడు చేసేవారు. వీరు మీ అందరి జీవితాన్ని మెల్లగా లోపల పాడు చేస్తారు, లోపల మీ అందరినీ ఖాళీ చేస్తారు. మరియు మీకు ఈ విషయం తెలియడం కూడా లేదు. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి నుండి జాగ్రత్తగా ఉండాలి, ఆ వ్యక్తి నుండి మీరు దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు మీ అందరి జీవిత కాలంలో వచ్చే ఇబ్బందులు రాకూడదు అని కోరుకుంటే, ఒకవేళ మీరు మీ అందరి జీవిత కాలంలో మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాల లాభం మీకు లభించాలని కోరుకుంటే, మీరు ఏ పనినైతే చేస్తారో అందులో విజయం రావాలని మీరు ఏమి ఆలోచిస్తారో ఆలోచన ఎప్పుడు నిజం కావాలని కోరుకుంటే మీరు ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎందుకంటే మేము గత కొన్ని సంవత్సరాల నుండి కుంభరాశి వారి జీవిత కాలాన్ని చూస్తూ వస్తున్నాము. మీ అందరి జీవిత కాలంలో ఎక్కువగా మోసం మీ సొంత మనుషులే చేశారు. మీరు కావాలంటే ప్రపంచంతో పోరాడతారు కానీ మీకు మోసం ఆ వ్యక్తులే ఇస్తారు. మీరు ఎవరి మీద అయితే కళ్ళు మూసుకొని నమ్మకం ఉంచుతారో ఇలాంటి వ్యక్తులు మీకు వెన్నుపోటు పొడుస్తారు. మరియు ఎప్పుడైతే మీరు ఈ విషయం తెలుసుకుంటారో అప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల కోసం మీరు పగలు రాత్రి ఎప్పుడు సాయం చేశారో, ఎవరి కోసం అయితే మీరు ఎల్లప్పుడూ నిలబడ్డారో అలాంటి వ్యక్తులే మీ చెడు కోరుకోవడంలో బిజీగా ఉన్నారు. అలాంటి వ్యక్తులే మిమ్మల్ని వెనక్కి లాగడంలో బిజీగా ఉన్నారు. స్నేహితులారా, మీరు ఎవరి మీద అయితే నమ్మకం ఉంచుతారో నిజానికి ఈ వ్యక్తులు అలా లేరు. ఈ వ్యక్తులు పూర్తిగా మిమ్మల్ని లోపల మోసం చేస్తున్నారు, మీకు నష్టం కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటలు మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఈ వీడియోలో మేము వారి పేరు కూడా మీకు చెప్తున్నాము మరియు గుర్తింపు కూడా ఇస్తాము. అసలు ఈ వ్యక్తి ఎవరు, మీ సంబంధంలో ఏమవుతారు, మేము మీకు ఎలాంటి గుర్తులు కూడా ఇస్తాము. మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం చేసుకుంటే కామెంట్ సెక్షన్ లో రాయండి, అవును మేము అర్థం చేసుకున్నామని తప్పకుండా కామెంట్ చేయండి. అవును స్నేహితులారా, అందుకే మా విన్నపం ఏమిటి అంటే వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి మరియు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సమయం కాదు, ఇంతకు ముందు ఉన్న సమయం వేరు, ఇప్పుడు సమయం మారిపోయింది. ఒక కొత్త మలుపు వచ్చింది. అవును, ఇప్పుడు మీ కుంభరాశి వారి జీవితంలో ఒక ఇలాంటి సమయం వచ్చింది. ఇది మీ అందరి జీవితాన్ని ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. ఇలా చెప్పాలంటే మీకు ఒక కొత్త పుట్టుక జరగబోతుందని చెప్పుకోవచ్చు. అక్కడ మీ జీవితంలోని అన్ని బాధలు ముగిసిపోతాయి మరియు జీవితంలోని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యి సంతోషమైన జీవితం మీకు దొరకబోతుంది. ఈ జీవితంలో శత్రువులు ఉండరు, ఎలాంటి ఇబ్బంది ఉండదు మరియు చెడు శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అవును, ఎందుకంటే ఈ వీడియోలో స్నేహితులారా మేము మీకు ఒక విషయం చెప్తున్నాము. ఏ శత్రువులైతే మీ మీద పై చేయి సాధిస్తారో ఆ శత్రువు సాధారణ శత్రువు కాదు. ఈ వ్యక్తులు మీ మీద పగతో గుడ్డివారైపోయారు. వీరు కావాలంటే తక్కువ తింటారు కానీ మీతో పగ మాత్రం తప్పకుండా తీర్చుకుంటారు. వీరు కావాలంటే మీతో సమానంగా రాలేరు కానీ వీరు మీ దగ్గర ఒక రూపాయి కూడా చూడడానికి ఇష్టపడరు. మా ఉద్దేశం ఏమిటంటే వీరు మీ చిన్న చిన్న సంతోషాలను చూసి కూడా చాలా అసూయపడుతున్నారు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. అవును, అసలు ఈ వ్యక్తులు ఎవరు మరియు వీరి నుండి మీరు దూరం ఎలా అవుతారు వీడియోలో స్నేహితులారా మేము మీకు వివరంగా చెప్తున్నాము. దీనితో పాటు చెప్తున్నాము రాబోయే 24 గంటల లోపల మీ అందరి జాతకంలో ముఖ్యమైన గ్రహాలు శని, శుక్ర మరియు కుజుడు, బుధుడు ఈ 4 గ్రహాలు మీ అందరికి లాభస్థానంలో తిరుగుతున్నాయి. కుంభరాశి వారికి శనిదేవుడి దయ వల్ల లాభం రెట్టింపు కాబోతుంది. లాభంతో పాటు మీ ఏవైతే మంచి గ్రహాలు ఉన్నాయో వాటితో కలిసి మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అందరు ఈ లాభాన్ని పొందుతారు. డబ్బు
డబ్బుతో పాటు అదృష్ట యోగంతో పాటు రాజయోగం మరియు మంచి పనులు జరిగే సమయం. ఈ సమయం మీ అందరి జాతకంలో మొదలు కాబోతుంది. ఈ అవకాశం మీ చేతి నుండి జారిపోకూడదు. అందుకే మీరు కొన్ని తప్పులు అసలు చేయకూడదు. అందులో మొదటి తప్పు ఈ శత్రువుల మీద కళ్ళు మూసుకొని నమ్మకం ఉంచడం. వీరిని మీ స్నేహితుడు అనుకోవడం, వీరిని మీ పొరుగు వారు అనుకోవడం, వీరిని మీ మంచి బంధువు అనుకోవడం. ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడు పడగొట్టాలని చూస్తున్నారు. మరి ఈ తప్పు మీరు గత చాలా కాలం నుండి చేస్తూ వస్తున్నారు. వీరి మీద కళ్ళు మూసుకొని నమ్మకం ఉంచుతారు. ఈ వ్యక్తులే నా సర్వస్వం అని మీరు నమ్ముతున్నారు. ఇలా చెప్పాలంటే మీ జీవితంలోని అన్ని బాధలు, పర్సనల్ విషయాలను వీరితో పంచుకుంటారు. ఇది మీ అందరి జీవితానికి అతిపెద్ద ఇబ్బందులకు కారణం అవుతూ వస్తుంది. అవును, అందుకే తప్పకుండా మీరు వీరిని గుడ్డిగా నమ్మకండి. అలాగే వీరితో మీరు ఆ అన్ని విషయాలు చెప్పకండి ఏవైతే మీరు గతంలో చెప్తూ వచ్చారు. మీ జీవితం యొక్క రెండవ అతిపెద్ద తప్పు. అందుకే ఇప్పుడు మీరు ఈ తప్పు చేయకూడదు. మరి స్నేహితులారా, ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తున్నాము. ఎప్పుడైతే గ్రహాల పరిస్థితి బాగుంటుందో అప్పుడు మీరు ఆ గ్రహానికి కోపం వచ్చే పనులు చేయకూడదు. మీ అందరి జాతకంలో ఏ గ్రహాలు అంటే శని గ్రహం, శుక్రగ్రహం, కుజుడు మరియు బుధ గ్రహం. ఈ 4 గ్రహాలు మంచిగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు కేవలం ఒకే ఒక తప్పు చేయకూడదు. మీ మనసును చెడుగా మారకుండా ఆపాలి. అవును, ఎప్పుడు తప్పుడు ఆలోచనలు మీ లోపలికి తీసుకోకూడదు. అనగా జోదం, బెట్టింగ్ వంటి పనుల్లో మీరు చేయి వేయకూడదు. మద్యం తాకకూడదు. మాంసం, చేపలు తినడం రాబోయే 24 గంటల వరకు అసలు చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇలాంటివి చేస్తారో అప్పుడు మన జ్యోతిష శాస్త్రం ఈ విషయం చెప్తుంది. ఎవరి జీవితంలో అయితే గ్రహాలు మంచిగా ఉంటాయో వారి జీవితంలో ఫలితాలు చెడుగా కనిపిస్తాయి. వారి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. అందుకే మీరు రాబోయే 24 గంటల తర్వాత ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మరియు స్నేహితులారా, మేము మీకు చెప్పినట్లుగా ఈ శత్రువు నుండి మీరు తప్పించుకొని ఉండాలి. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ శత్రువు ఎవరు, వీరి పేరు ఏమిటి, కుంభరాశి వారికి ఏ పేరు గల వ్యక్తితో శత్రుత్వం ఉందో మరియు మీ చుట్టూ ఉన్న ఆ శత్రుల పేర్ల గురించి మాట్లాడితే వీరి పేరులో మొదటి అక్షరం ఏ, కే, డి, ఎన్ మరియు వి అక్షరంతో మొదలవుతుంది. అవును, వీరిలోనే 3 వ్యక్తులు ఇలాంటి వారు ఉన్నారు. వారు మీ అందరి జీవితానికి అతిపెద్ద శత్రులు. వీరి ఎవరో బయట వారు కాదు, మీ సొంత మనుషుల్లోనే ఉన్నారు. మీ స్నేహితులు, పొరుగు వారు, బంధువులు. ఇలా చెప్పాలంటే మీ సొంత మనుషుల్లోనే ఉన్నారు. వీరిలోనే ఇలాంటి 3 వ్యక్తులు ఉన్నారు. వారు మీ అందరి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఉన్నాడు. అతను మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు. అవును, గత 6 నెలల క్రితం ఈ వ్యక్తి మీ మీద చెడు పని చేశాడు. దాని ప్రభావం మీ అందరి జీవిత కాలంలో గత చాలా కాలం వరకు ఉంది. దాని వల్ల మీకు చాలా సార్లు అలాంటి నష్టాలు కూడా జరిగాయి. వాటి వల్ల మీరు ప్రాణాపాయం నుండి బతికి బయటపడ్డారు. మరియు అందులో మీరు ఎలా బతికి బయటపడ్డారో అందులో కూడా ఈ 3 దేవుళ్ల సాయం ఉంది. అవును, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల మంచి శక్తి ఎప్పుడు మీ అందరితో ఉంటుంది. మరి ఈ సమయంలో అయితే ఆ 3 దేవులతో పాటు లక్ష్మీ అమ్మవారు మరియు శని దేవుడు కర్ణించి ఉన్నారు. అవును, ఈ సమయంలో శని దేవుడు ప్రభావం రాబోయే 24 గంటల వరకు మీ కుంభరాశి వారి జీవిత కాలంలో ఉండబోతుంది. మరి స్నేహితులారా, ఒకవేళ మీరు సరిగ్గా వాడుకుంటే అది ఎంత అదృష్టం ఇస్తుందంటే మీరు కనీసం కల్లో కూడా అనుకొని ఉండరు. ఈ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ఆశీస్సులతో మీ అందరి జీవిత కాలంలో ఏ 4 పెద్ద వరాలు మీకు లభించబోతున్నాయి, ఏ శుభవార్తలు మీ అందరికీ లభించబోతున్నాయి. మరియు చివర్లో మేము మీకు చెప్తున్నాము ఏ చిన్న పని మీరు చేయాలి, దాని వల్ల మీ అందరి జీవితం రాబోయే 24 గంటల లోపల పూర్తిగా మారిపోతుంది. అవును స్నేహితులారా, కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. కానీ ముందుకు వెళ్లే ముందు ఒకవేళ మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం గం గణపతయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విషయం మాకు బాధ కలిగిస్తుంది. అందుకే ఈ రోజు నాకు నమ్మకం ఉంది మీరు మా మాటలు అర్థం చేసుకుంటారు మరియు వీడియోని లైక్ చేసిన తర్వాతే ముందుకు వెళ్తారు. మరి స్నేహితులారా, ఈ రోజు తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు, లక్ష్మీ అమ్మవారు మరియు శని దేవుడి ఆశీస్సులతో మీ అందరి జీవిత కాలంలో ఏ 4 పెద్ద వరాలు లభించబోతున్నాయి మరియు ఏ 4 పెద్ద శుభవార్తలు మీ ఇంటి ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటలు మీకు చాలా శుభవార్తలు మోసుకొస్తాయి. అవును, మీ అందరి సమాచారం కోసం మొదట మేము మీకు చెప్తున్నాము. ఈ రోజు ఏదైతే ఉందో అది మామూలు సమయం కాదు. అది ఈ దేవుళ్ళు ఇచ్చిన ఒక వరం. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడు, కాపాడే విష్ణు భగవానుడు మరియు శివుడు, లక్ష్మీ అమ్మవారు మరియు శనిదేవుడు ఒకేసారి దయ చూపించారో అప్పుడు మనిషి జీవితంలో మెల్లమెల్లగా కాదు, సమయం ఒకసారి వేగంగా మారడం మొదలవుతుంది. మరియు కుంభరాశి వారి జీవితం కూడా రాబోయే 24 గంటల లోపల చాలా వేగంగా మారుతుంది. మరియు 4 పెద్ద వరాలు మీకు దొరకబోతున్నాయి. అసలు ఆ 4 పెద్ద వరాలు ఏమిటి అంటే, మొదటి వరం మీ అందరి జీవిత దారిలో లభించబోతుంది.
మీ అందరి జీవితదారులు క్లియర్ కాబోతున్నాయి. ఏ పనైతే చాలా కాలం నుండి ఆగిపోయి ఉందో, ఏ మాటలైతే అవుతూ చెడిపోయాయో, ఏ పథకాలైతే మాటికి నిలిచిపోయాయో వాటిలో ఇప్పుడు కదలిక కనిపిస్తుంది, వేగం రాబోతుంది. ఇప్పుడు చెప్పాలంటే చీకటి గదిలో కిటికీ అకస్మాత్తుగా తెరుచుకొని వెళ్తురు లోపలికి వచ్చినట్లుగా అలాగే స్నేహితులారా మీకు అనిపిస్తుంది. ఈ రోజు మీ దారి ఏర్పడుతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడి వరం ఉంది. ఇప్పుడు మీ జీవితం మారడం నుండి ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఎప్పుడైతే కొత్తది మొదలవుతుందో అప్పుడు మొదట ఏదో ఒక దారి తెచ్చుకుంటుంది. రెండవ పెద్ద వరం డబ్బు మరియు ఇంట్లో కలిసి వచ్చే విషయంలో ఉంటుంది. మేము మీకు ముందే చెప్పినట్లుగా ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారు దయ చూపిస్తారో అప్పుడు సుఖ సంతోషాలు పెరుగుతాయి, ఇంట్లో డబ్బు నిలవడం మొదలవుతుంది. అవును, మరి లక్ష్మీ అమ్మవారి దయతో ఇంట్లో మెల్లమెల్లగా ఇబ్బందులు తగ్గుతాయి. దీని అర్థం అకస్మాత్తుగా ఆకాశం నుండి డబ్బు పడుతుందని కాదు స్నేహితులారా, అలా జరగదు. కానీ డబ్బు వచ్చే దారి క్లియర్ కాబోతుంది. ఖర్చులు కొంచెం తగ్గుతాయి. ఏ డబ్బు అయితే ఇంతకు ముందు విచ్చలవిడిగా ఖర్చు అయ్యేదో ఇప్పుడు ఆ ఖర్చు తగ్గుతుంది మరియు ఆదాయం పెరుగుతుంది. లాభం పొందే అవకాశాలు మీ ముందుగా రాబోతున్నాయి. చాలా సార్లు లక్ష్మీ అమ్మవారు ఇలాంటి గుర్తులు ఇస్తారు. అందుకే ఏ చిన్న శుభవార్త వచ్చినా దాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి స్వీకరించండి. మూడో పెద్ద వరం గౌరవం మరియు పద్ధతి అవుతుంది. స్నేహితులారా, విష్ణువు మరియు శనిదేవుడి దయతో మీకు ఇలాంటి వ్యక్తులు దొరుకుతారు. వారు సరైన సమయంలో మీకు సహాయం చేస్తారు. ఏ వ్యక్తులైతే ఇంతకు ముందు మిమ్మల్ని తక్కువ చూశారో అవే వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు. అదే వ్యక్తులు ఇప్పుడు మీ మాటలను వింటారు మరియు మీ పనికి విలువ ఇస్తారు. స్నేహితులారా, మెల్లమెల్లగా మీ పేరు ప్రతిష్టలు ఈ సమయంలో పెరగబోతున్నాయి. శనిదేవుడి ఆశీస్సులివి. ఆయన ఆలస్యం చేస్తారు కానీ స్నేహితులారా, మనిషి జీవితం మార్చేటప్పుడు గట్టిగా మార్చేస్తారు. మరి దీనితో పాటు నాలుగో వరం గురించి మాట్లాడితే అది అందరి లోపల కొత్త శక్తి వస్తుంది. అవును, మీ అందరి లోపల ఉండే శక్తి ఇప్పుడు మేల్కొనబోతుంది. శివుడి ఆశీస్సులు ఎప్పుడైతే ఒక మనిషికి దొరుకుతాయో అప్పుడు ఆ మనిషి బయట నుండి కాదు లోపల నుండి బలవంతుడవుతాడు. మాట్లాడే విధానం మారుతుంది. మనసు లోపల ఏదైతే భయం ఉంటుందో ఆ భయం పోతుంది. మనసు ఏదైతే అశాంతిగా ఉండేదో ఆ మనసు ఇప్పుడు మెల్లమెల్లగా ప్రశాంతంగా మారుతుంది. మనసు ఆలోచించే విధానం మెల్లమెల్లగా పెరుగుతుంది మరియు మీ లోపల ఏ లోటైతే ఉందో అవన్నీ ఇప్పుడు పోబోతున్నాయి. మీకు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఓడిపోను, నేను ఇప్పుడు నిలబడతాను అని. స్నేహితులారా, ఇదే అసలైన మాయ. ఎక్కడైతే ఇంతకు ముందు మీరు అనుకునేవారో మీరు అందరికంటే బలహీనమని, ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు అని, కానీ ఎప్పుడైతే మీ మనసులో ఎలా అనిపిస్తుందో దేవుడి శక్తి మీతో ఉంది, మీరు ఏమనుకుంటే అది అవుతుందని, ఇదే మీ జీవిత కాలంలోని అతిపెద్ద అద్భుతం. శుభవార్తల గురించి మాట్లాడితే ఈ రోజున మీ అందరి జీవిత కాలంలో ఏదో ఒక రూపంలో గౌరవం, డబ్బు, సంపాదించిన గుర్తు మరియు మనసు ప్రశాంతత దొరుకుతుంది. ఎవరైనా ఫోన్ కాల్, ఏదైనా శుభవార్త, ఎవరికైనా ఆగిపోయిన పని పూర్తి కావడం, ఎవరికైనా కుటుంబంలో సంతోషం, ఇవే నాలుగు వైపుల నుండి వచ్చే దేవుడి దయ. ఈ లోకం నుండి వచ్చే ఎలాంటి గుర్తు మీ జీవితాన్ని మారుస్తుంది. దేవుడికి సంబంధించిన ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైతే కుచేలుడు ఖాళీ చేతులతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారో అప్పుడు శ్రీకృష్ణుడు మొదట ఆయన ప్రేమను చూశారు, తర్వాత ఆయన పేదరికాన్ని పోగొట్టాడు. దీని అర్థం ఏమిటంటే దేవుడు మొదట మన మనసును చూస్తారు, తర్వాత వరమిస్తారు. అందుకే మీరు భయపడకూడదు. మీరు మంచి మనసుతో నిలబడి ఉండాలి. దీనితో పాటు మేము మీకు చెప్పినట్లుగా చివరిలో మేము మీకు ఒక చిన్న పని చెప్పబోతున్నాము. ఈ రోజు ఇంకా అదృష్టకరంగా మారుతుంది. ఇది చెప్పాలంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది. మరి స్నేహితులారా, చివరిగా మనం పరిహారం గురించి మాట్లాడుకుంటే మీరు చేయవలసిన ఈ చిన్న పని మీ జీవితాన్ని మార్చేస్తుంది. బుధుడు జ్ఞానానికి మరియు వ్యాపారానికి అధిపతి. అందుకే ఈ రోజు మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయాన్నే స్నానం ముగించి మీ పూజా గదిలో వినాయకుడి ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. కుంభరాశి వారు గణపతికి గరిక సమర్పిస్తే మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు సాధ్యమైనంత వరకు ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించండి లేదా ఒక ఆకుపచ్చని కర్చీఫ్ నైనా మీ దగ్గర ఉంచుకోండి. ఇది మీ బుధ గ్రహాన్ని బలపరుస్తుంది. ఈ రోజున పశువులకు ముఖ్యంగా ఆకుపచ్చని గడ్డిని తినిపించండి. ఇలా చేయడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అనుగ్రహంతో పాటు మీ జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి. ధనయోగం పడుతుంది. పూజా సమయంలో ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. దీని వల్ల మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది మరియు శత్రువుల కుతంత్రాల నుండి మీరు రక్షింపబడతారు. మరి స్నేహితులారా, ఇలాంటి సమయంలో మీరు ఓం శ్రీ లక్ష్మీయే నమః అనే మంత్రాన్ని మరియు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఒకవేళ సాధ్యమైతే ఎవరైనా అవసరంలో ఉన్న వారికి కొంచెం అన్నం లేదా నీరు కూడా ఇవ్వండి. ఈ చిన్న ఉపాయం మీ అందరి జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తుంది, మనసు స్థిరపరుస్తుంది మరియు భగవంతుడైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు, లక్ష్మీమాత మరియు భగవాన్ శనిదేవుడు ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ఏ శత్రువైతే ఉన్నారో, ఏ విరోధైతే ఉన్నారో వారు దూరంగా పారిపోతారు. మీ వద్దకు వచ్చే ధైర్యం కూడా ఎవరు చేయరు. అవును స్నేహితులారా, ఈ చిన్న ఉపాయం మీకు రాబోయే రోజుల్లో మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సాక్షాత్తు లక్ష్మీమాత మరియు విష్ణు భగవానుడి కృపతో మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి
మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.